ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. బ్రేకింగ్ న్యూస్. టీడీపీ మహిళా కార్యకర్త సుధా మాధవి సంచలన ఆరోపణలు చేశారు. కోడూరు నియోజకవర్గం టీడీపీ టికెట్ ఇప్పిస్తానంటూ నిండా ముంచేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వేమన సతీష్ అనే వ్యక్తి తన దగ్గర 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడంటూ సుధా మాధవి చెబుతోంది. చంద్రబాబు, పవన్, లోకేష్ తెలుసని వేమన సతీష్ ఫోటోస్ చూపించడంతో డబ్బులు ఇచ్చానంటోంది సుధా మాధవి. టికెట్ వస్తుందన్న ఆశతో 7 కోట్ల రూపాయలు జమ చేసేందుకు ఆస్తులు, ఇల్లు అమ్మానని చెబుతోంది. ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయానని బోరున విలపిస్తోంది. టికెట్ రాలేదు, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదు. తనను వేమన సతీష్ నిండా ముంచేశాడంటోంది సుధా మాధవి. జరిగిన విషయం చెప్పేందుకు పార్టీ ఆఫీస్కు వెళ్తే అడ్డుకున్నారని, కిడ్నాప్ కూడా చేశారని చెప్తోంది. అంతేకాదు డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నామంటూ కన్నీటి పర్యంతమవుతోంది. అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు ఎక్కడెక్కడో తిరుగుతున్నామని చెప్తోంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని చంద్రబాబును వేడుకుంటోంది. న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్, నారా లోకేష్కు విజ్ఞప్తి చేస్తోంది. తాము ఇచ్చిన డబ్బులతో వేమన సతీష్ భూములు కొన్నాడని, మిగతా అమౌంట్ క్యాష్ రూపంలో ఇచ్చామని సుధా మాధవి చెప్తున్న మాట. మమ్మల్ని కాపాడండి సార్. మేము ఈ విధంగా వేమన సతీష్ అని అతను టికెట్ ఇప్పిస్తామని చెప్పి మా కాడ 7 కోట్ల డబ్బులు తీసుకొని పితరులు మా తాతగారు సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి సార్. అవన్నీ అమ్ముకొని పక్కన బయట బాకీలు తెచ్చుకున్నాం సార్. అప్పుగా తెచ్చుకొని 7 కోట్లు జమ చేసి సతీష్ అన్నకి ఇచ్చాం సార్. వేమన సతీష్ గారికి ఇచ్చాం సార్. టికెట్ ఇప్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మేము ఇవన్నీ చేసేటప్పుడు ఆయన తెలుసుకొని మాకు టికెట్ వస్తుందనే ఉద్దేశంతో ఆయన మాయ మాటలు చెప్పి మా కాడ 7 కోట్ల డబ్బులు తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే మా పైన కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి రూమ్లో వేసి బంధించారు సార్. మమ్మల్ని డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు సార్. మమ్మల్ని మీరే కాపాడండి సార్. దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించండి సార్. మాకు మా పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఇంటి పట్టును కూడా లేకుండా ఎక్కడ తల దాచుకుంటున్నాం సార్. ఇది మీకు తెలియదేమోనని మేము అనుకుంటున్నాం సార్. ఇది మీకు తెలిస్తే మాకు రక్షణ ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. నాకు, నా బిడ్డలకు మేమన్నా సతీస్తారా ప్రాణహాని ఉంది సార్. దయచేసి వేమన సతీష్ నుంచి మమ్మల్ని కాపాడండి సార్, ప్లీజ్ సార్. రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇద్దరు రిపోర్టర్స్ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకరు అమరావతి నుంచి శివ, అలాగే కడప నుంచి శివ కూడా రెడీగా ఉన్నారు. అండ్ ప్రస్తుతం శివ, అమరావతి నుంచి చెప్పండి. మీరు ప్రజెంట్ చూస్తున్నాము వేమన సతీష్ గురించి వస్తున్నటువంటి ఆరోపణలు, సుధా మాధవి అసలు ఈవిడ ఎవరు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే రాయలసీమ ప్రాంతానికి, కడప జిల్లాకి సంబంధించిన ప్రాంతానికి సంబంధించి కూడా సుధా మాధవి మా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న పరిస్థితి కనిపించింది. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి గలంగా వీసిన సమయంలో కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి చాలామంది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో రాయబారాలు కొనసాగించారు. టికెట్ కోసం చేయని ప్రయత్నం లేదు. దానిలో భాగంగానే సుధా మాధవి అనే మహిళ కూడా రాయలసీమలో ఒక ప్రాంతంలో టికెట్ కావాలని చెప్పి కూడా వేమన సతీష్ అనే ఎన్ఆర్ఐ వ్యక్తి దాదాపుగా 7 కోట్ల రూపాయల నగదును ఇచ్చినట్లు, పొలాలు, భూములు, ఇల్లు అన్ని అమ్ముకొని డబ్బులు ఇచ్చాము, 50 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్ ఇస్తున్న వీడియో కూడా ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆమె ఈరోజు విజయవాడలో మీడియా సమావేశం పెట్టి వేమన సతీష్కి దాదాపుగా 7 కోట్ల రూపాయలు చెల్లించాము, తమకు టికెట్ ఇవ్వలేదు, అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 నెలలు గడుస్తున్నా తమ డబ్బులు తమకు వెనక్కి ఇవ్వటం లేదు, అలాగే డబ్బులు ఇవ్వకపోగా తమని చంపేస్తామని బెదిరిస్తున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు. ఈ అంశంపై టీడీపీ పెద్దలకి ఫిర్యాదు చేసే
చేసేందుకు ప్రయత్నించినా కానీ అక్కడికి వెళ్తున్న సమయంలో తమని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనకి న్యాయం చేయాలి, లేకపోతే తనకి ఆత్మహత్య శరణ్యం అని చెప్పి ఆమె ఈరోజు కన్నీటి పర్వంతరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఈమె, అలాగే అదే ప్రాంతానికి సంబంధించిన సతీష్ తమను మోసం చేశారు, తమకు న్యాయం చేయాలని చెప్పి సీఎం చంద్రబాబుని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను, లేకపోతే తాను తన పిల్లలకి ఆత్మహత్య శరణ్యం అని చెప్పి ఆమె ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం. అయితే ఆమె నిజంగా 7 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చిందా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు పార్టీకి సంబంధించి కానీ పార్టీ నేతలకు సంబంధించి కానీ ఏ రకమైన ఫిర్యాదు కానీ లేదా ఏ రకమైన సమాచారం లేదు. ఆమె 50 లక్షల రూపాయలు నగదు ఏదైతే వేమన సతీష్ అనుచరులకు ఇస్తున్న వీడియో మాత్రం వైరల్ అవుతుంది. అందులో ఉన్న వ్యక్తులు వేమన సతీష్ అనుచరులా కాదా అనే దానికి సంబంధించి తేలాల్సిన పరిస్థితి మరొక వైపు కనిపిస్తూ ఉంది. అయితే ఈ అంశం టీడీపీ అధిష్టానం దృష్టికి అయితే ఇప్పటివరకు రాలేదని తెలుస్తుంది. ఒకవేళ టీడీపీ అధిష్టానం దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎవరి ద్వారా డబ్బులు ఇచ్చారు, ఎందుకు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి లోతుగా పార్టీ నుంచి కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కనుక నిజంగా సతీష్కి డబ్బులు ఇస్తే వెనక్కి ఇప్పించడమో లేకపోతే సతీష్పై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సోమ్య, మొత్తం మీద చూసుకుంటే ఎవరైతే ఈరోజు చేసిన ఆరోపణలు, మాధురి చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారింది. అయితే ఏదైతే ఆయన ఒక వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వ్యక్తి దగ్గర సంబంధించి కూడా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా దీంట్లో వాస్తవం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి అంటే టీడీపీ నేతలు, ఇటు ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జైభీం పార్టీ అధ్యక్షుడికి సంబంధించి ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాని పక్షంలో ఆయన ప్రస్తుతం జైభీం పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయన కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్గానే ప్రతి నిత్యం కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ విమర్శలకు సంబంధించి అదే రకమైన విమర్శలు చేస్తున్నారా లేకపోతే దీంట్లో వాస్తవం ఉంది అనే కోణంలో కూడా పార్టీ అధిష్టానం, ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే విచారణ చేపట్టినట్టు తెలుస్తా ఉంది. సౌమ్య, శివ, అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం అని చెప్పి, ఒక నియోజకవర్గంలో టికెట్ సంపాదించడానికి కోసం అని చెప్పి 7 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది నిజంగా ఇవిడకు ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోవటం కానీ, ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకోవటం కానీ చేయలేదు. ఆ టైంలో ఈ డబ్బులు ఇచ్చే సమయంలో కూడా ఇల్లు అమ్మానని చెప్తుంది. ఒకవైపు ఈ డబ్బులు ఇవ్వటానికి అప్పులు చేసి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్తుంది. ఒక టీడీపీ కార్యకర్త అయ్యుండి కూడా అంటే సరౌండింగ్స్లో తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తోనో ఎవరి దగ్గరనో కానీ సజెషన్స్ తీసుకోండొచ్చు కదా. అంటే ప్రధానంగా ఇక్కడ మనం 2 అంశాలని ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకటి పార్టీ టికెట్ కోసం, ఎందుకంటే 2024 సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచిన నేపథ్యంలో చాలామంది టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, జడ్పీ ఇట్లా చాలామంది కూడా టీడీపీ టికెట్ను ఆశించారు. అయితే అప్పుడు ఎవరైతే పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉంటారో, కొంతమంది చాలామంది ప్రముఖమైన వ్యక్తులు పార్టీ అధిష్టానానికి దగ్గరలో ఉంటారు, మీకు టికెట్ ఇప్పిస్తామని చెప్పి పైరవీలు చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ప్రస్తుతం వేమన సతీష్కి సంబంధించి 7 కోట్ల రూపాయలు నగదు ఇచ్చాను, తనకి టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఈమె చెప్తున్న ప్రధానమైన ఆరోపణ. సో ఈ ఆరోపణకు సంబంధించి ఆమె 7 కోట్ల రూపాయలు ఏ రకంగా ఇచ్చింది, ఇల్లు, పొలాలు, భూములు అమ్మిచ్చానని చెప్పి చెప్తుంది. సో సతీష్కి ఇచ్చినట్లు ఏ రకమైన ఆధారాలు ఉన్నాయా లేవా అనే దానికి సంబంధించి కూడా నిజాలు తేలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు సతీష్ డ్యాన్స్ చేస్తున్న నృత్యాలు కావచ్చు, లేకపోతే సతీష్ అనుచరులు 50 లక్షల రూపాయల నగదు తీసుకుంటున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్ నేపథ్యంలో అందులో ఉంది సతీష్ అనుచరుడా కాదా, లేకపోతే నిజంగా సతీష్కి ఇస్తే సతీష్ ఈ అంశానికి సంబంధించి నోరు విప్పితేనే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఆమె కొద్దిసేపు క్రితమే మీడియా సమావేశం పెట్టి 7 కోట్ల రూపాయలు సతీష్కి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సతీష్ కనుక నోరు విప్పితే దీంట్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో నిజంగా డబ్బులు ఇచ్చిందా లేదా రాజకీయ కుట్రకోణం ఏమైనా ఉంది అనే దానికి సంబంధించి కూడా విచారణ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరొకవైపు ఈ అంశానికి సంబంధించి టీడీపీ అధిష్టానానికి అంటే దాదాపుగా 18 నెలల సమయం అయినా కానీ ఇప్పటివరకు ఈ అంశం అయితే టీడీపీ అధిష్టానం దృష్టిలో లేదన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సౌమ్య, అయితే ఈ ప్రస్తుతం వేమన సతీష్ ఎక్కడున్నారు శివ? అంటే ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ విభాగాన్ని కూడా ఆయన మొదటి నుంచి కూడా చూస్తున్నాడు. దాదాపుగా గత 10-15 సంవత్సరాలుగా కూడా ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన వ్యక్తి, ఎన్ఆర్ఐకి సంబంధించిన కార్యకలాపాలు, ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలను కోఆర్డినేషన్ చేయడం, చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇట్లా టీడీపీ నేతలు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కోఆర్డినేషన్ చేయడం, పరిశ్రమలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు అయితే ఆయన తరచూ చేస్తుంటాడు. ప్రస్తుతం అయితే ఆయన విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ అంశాన్ని
అంశానికి సంబంధించి ఆయన ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ స్పందించే అవకాశాలు ఉన్నట్లు కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఆయన స్పందించిన తర్వాత దీంట్లో వాస్తవం ఏంటి, వాస్తవమా ఎంతవరకు ఏం జరిగింది అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానం సతీష్తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తూ ఉంది. ఆయన అందుబాటులోకి రానట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయన అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్న అలాగే ఈ అంశానికి సంబంధించి కూడా కడప జిల్లా అధ్యక్షుల నుంచి నివేదిక తెచ్చుకోవాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తూ ఉంది. సో వీరిద్దరి దగ్గర నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సౌమ్య. రైట్ శివ, మీరు అలాగే ఒకసారి హోల్డ్లో ఉండండి. మనం కడప శివ దగ్గరికి ఒకసారి వెళ్దాం. శివ, చూస్తూ ఉన్నాము, ఒకవైపు వేమన సతీష్ నిండా ముంచేశాడని చెప్తూ ఉంది, మరోవైపు సుధామాధవికి సంబంధించి ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం రియాక్ట్ అవ్వాలి. చంద్రబాబు దగ్గర నుంచి ఏదైతే ఇప్పియాలని కోరుతూ ఉంది, అంటే ఏదైతే డబ్బులు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి మాకు రిటర్న్ ఇచ్చే విధంగా మీరే చూడాలని చెప్తుంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఒకవైపు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వేమన సతీష్ అక్కడ ఆ పార్టీలో లేరు కాబట్టి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? సౌమ్య, ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ఏదైతే ఉన్నాయో ఇటుకటి అంశం కూడా ఇటీవల కూడా సంచలనం మాత్రం మరోసారి అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టుకు సంబంధించి కూడా గత ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానంటూ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నారో ఆయన ఎన్ఆర్ఐతో పాటు కూడా ఎన్నికల ముందు కూడా ఆయన పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కూడా బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల సమయంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అంటే రాజంపేట కావచ్చు, రైల్వే కోర్టులు కావచ్చు, ఈ రెండు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సో వీటితో పాటు ఆయన ఎదురికి ఎవరైతే తెలిసిన పార్టీ అదే చంద్రబాబు నాయుడు, చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ కూడా అత్యంత సన్నిహితుడిగా పేరుంది పార్టీలో. వీటితో పాటు భువనేశ్వరి కూడా నాకు తెలుసుకుంటూ కూడా ఆయన మొదటి, ఎందుకంటే పార్టీలో సీనియర్ కూడా ఆయన ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కావడంతో మాత్రం ఖచ్చితంగా పార్టీకి సత్సంబంధాలు అనేది ప్రచారం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో రైల్వే కోర్టు కాన్స్టిట్యూన్సీ అది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కావడంతో కూడా అక్కడ మొదటి నుంచి కూడా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎన్నికలు చాలా వరకు ప్రయత్నం చేశారు. అలాంటి పరిస్థితుల్లో అయితే మాత్రం కూటమిలో భాగంగా రైల్వే కోర్టు టికెట్ మాత్రం జనసేనకి కేటాయించడంతో సో అక్కడ టీడీపీకి అక్కడ చెక్ పెట్టబోతుంది. ఎందుకంటే అక్కడ కూటమిలో జనసైనికుడు టీడీపీ టికెట్కి అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా పలు టికెట్ కోసం ప్రయత్నించారు. ఎందుకంటే అక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి పంతగాని ప్రసాద్ కావచ్చు, లేదంటే ఇలాంటి ఎవరైనా కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే మహిళ ఆరోపిస్తున్నారో ఈ మహిళ గతంలో ఇప్పుడు కూడా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నట్టు అయితే ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు సుధామాధవి అనే కార్యకర్తను అధిక మహిళా నేత కావచ్చు, లేదంటే పార్టీ కార్యకర్త కావచ్చు, ఈ మహిళను గతంలో కూడా ఎవరు తమ పార్టీ కార్యకర్తగా గుర్తించే పరిస్థితి కూడా లేటు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మహిళ మొదటి నుంచి కూడా ఎక్కడ తన పార్టీ ఎందుకంటే ఈ మొదటి నుంచి ఇటీవల ఆయన చెబుతున్నారు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో నేను నిరాహార దీక్ష చేశానని చెప్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు పార్టీ కార్యక్రమాల్లో వీటితో పాటు ఎవరైతే ఆమె ప్రధానంగా మరికొన్ని సీనియర్ పేర్లు చెప్తున్నారు, రైల్వే కోర్టు సీనియర్ నేత కస్తూరి విశ్వనాథ్. వీటితో పాటు గతంలో ఆయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేశాడు. రాజంపేట పార్లమెంటు పరిధిలో రైల్వే కోర్టు వస్తుంది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రాజు, కస్తూరి విశ్వనాథ్ ఇద్దరు పేర్లు నేను డబ్బులు ఇచ్చే విషయం వీరిద్దరు తెలుసుకుంటున్నారు. అయితే వీటికి సంబంధించి కూడా ఈ ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఇప్పటి వరకు సుధామాధవి ఏదైతే ఆరోపణలు ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా శివ, మీరు ఒకసారి అలాగే హోల్డ్ లో ఉండండి. ఒక్కసారి మనము ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. సుధామాధవి గారు ఏం మాట్లాడారో సార్ చూద్దాం. సార్, మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు మీరు జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు సార్ నేను నిరాహార దీక్ష చేశాను సార్. మా ఊరు మొత్తం, నియోజకవర్గం మొత్తం అందరినీ జనాలు తీసుకుపోయి నిరాహార దీక్ష చేసి మీకోసం నేను ఎంతో కృషి చేశాను సార్. అయినా ఫలితం లేదు సార్. వేమన సతీష్ గారు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్, అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. మేము చేసిన కష్టము కావాలంటే సార్ కోడూరు నియోజకవర్గం మొత్తం అడిగి కనుక్కోండి సార్. సింగల్ రైడ్ సార్ని అడగండి, జగన్మోహన్ రాజు సార్ గారు ఉన్నారు కదా ఇప్పుడు, ఆయన కూడా అడగండి, విశ్వనాథ్ నాయుడు సార్ని అడగండి, ప్రతి ఒక్కరిని సార్
తెలుగుదేశం నాయకులు ఎవరున్నారు అందరిని అడగండి సార్. మాకు జరిగిన అన్యాయం ఇది నిజమా అబద్ధమని తెలుసుకొని మాకు న్యాయం చేయండి సార్. మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం, ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడి ఉన్నాం సార్. ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని దాని కారు మీద నెంబర్ కూడా లేదు సార్, దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని. మళ్ళీ మా సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సార్కి చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్. ఈరోజు సార్ లేకపోతే మేము లేవు సార్. అందుకని నేను ఇప్పుడు సార్ని ఆశ్రయించడం ఎందుకంటే మాకు ఈ న్యాయం జరగాల. మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు. మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషులే సార్. నాకు ఆయన మేము ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్. మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు. నాకు పోలీస్ ఆఫీసు కూడా మా మామ మీరు ఏదన్నా చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. నేను నా పిల్లలు మేమంతా ఇంటి పట్టలు లేకుండా ఎక్కడో తల దాచుకుంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు, లోకేష్ సార్ గారు మాకు న్యాయం చేయండి సార్. ఈ సతీష్ అనే అతన్ని సార్, ఈ సతీష్ అనే అతని దగ్గర నుంచి మా ప్రాణ రక్షణను దయచేయండి సార్. మాకు మా డబ్బులు మాకు ఇప్పిండి సార్. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. నాకు టికెట్ ఇవ్వకపోతే మా ఊరంతా వచ్చి ధర్నా చేస్తా అన్నారు సార్. కానీ తెలుగుదేశం చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో అందరిని ఆపాను సార్. నేను వద్దు మనం తెలుగుదేశాన్ని సార్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని. ఈ నాకు జరిగిన ఈ అన్యాయం మా ఊర్లో కూడా తెలియదు సార్. తెలిస్తే మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేసి అక్కడే నేను కూడా అక్కడే చనిపోతాను సార్. నాకు ఈ న్యాయం జరగకపోతే నాకు పరిస్థితి అదే సార్. అన్నమయ్య జిల్లా టీడీపీలో వేమన సతీష్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల నేతలతో సతీష్ కు సత్సంబంధాలున్నట్టు తెలుస్తోంది. 2024 ఎలక్షన్స్ ముందు రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అదేవిధంగా ఇటీవల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం సతీష్ వేమన పాల్గొనడం జరిగింది. రాజంపేట ప్రస్తుత ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డితోనూ వేమన సతీష్ కు సంబంధాలు ఉన్నట్లు ఒకవైపు సమాచారం. అయితే కాగా ఎన్నికల ముందు ఆకిపాటి అనిల్ కుమార్ రెడ్డి వ్యవసాయ భూమి కూడా సతీష్ వేమనకు ఉన్నట్లు ఒకవైపు డాక్యుమెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కడప నుండి శివ అందిస్తారు మనకి. శివ, చూస్తున్నాము సుధామాధవి గారి మాటలు కూడా విన్నాము. ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు, భయపడుతున్నారు కూడా. ఒకప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఆవిడని చూస్తూ ఉంటే ఇప్పటికీ చాలా వేరియేషన్ కనిపిస్తోంది. అంటే ఎంతో భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు? అండ్ ఒకవైపు చూస్తుంటే వేమన సతీష్కి ఒకవైపు ఎన్నో రకాల సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. భూములకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? పూర్తి డీటెయిల్స్. సౌమ్య, ఎందుకంటే ఇక్కడ సుధామాది ఒకటే ఆరోపిస్తుంది, మా దగ్గర నుంచి వేమన సతీష్ ఎన్నికల ముందు టికెట్ తీస్తానంటూ కూడా 7 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. దానికి సంబంధించి కూడా కొంత మా దగ్గర ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాలు కీలక నేతలు ఉన్నారు. కస్తూరి విశ్వనాథ నాయుడు, అప్పటి పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరికి తెలుసు. వీటితో పాటు రాజంపేట టీడీపీ లీడర్ చంద్రరాయుడు. సో వీళ్ళిద్దరికి తెలుసు. నేను పార్టీ కోసం కష్టపడ్డాను, చంద్రబాబు జైలు ఉన్నప్పుడు నిరహార దీక్ష చేశాను, పార్టీ కోసం కష్టపడ్డాను కాబట్టి రాజంపేట కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక దళిత మహిళగా నాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో 7 కోట్లు ఇచ్చినట్లయితే ఆమె ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మాత్రం నిజంగా వేమన సతీష్కు పార్టీలో సంబంధం నేపథ్యంలో టికెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారా లేదనేది మాత్రం ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చనీయాంశంగా మారి చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా
ఒక సంచలనం చెప్పవచ్చు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించి కావచ్చు ఎవరు టీడీపీ నేతలు స్పందించలేదు. సో ఇది నిజమా కాదనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన మరో ఆరోపణ చేస్తున్నారు. మా దగ్గర డబ్బులు తీసుకున్న ఆ డబ్బులతోనే కూడా ఆయన కొంత ఆస్తులు కొన్నాడని ఆరోపించారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన తమ్ముడు చెందినటువంటి ఏదైతే వ్యవసాయ భూమి ఉందో ఆ భూమి కొన్నట్లు కూడా కొంత ఏవైతే మొత్తం డాక్యుమెంట్ సంబంధించి కూడా సోషల్ మీడియా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అంటే నిజంగా వేమన సతీష్కు టీడీపీతో పాటు వైసీపీతో సంబంధాలు ఉన్నాయా, కేవలం వైసీపీ నేతల సంబంధాలు మెయింటైన్ చేస్తూ వాళ్ళ ఆస్తులు కొనుగోలు చేస్తారా, అది కూడా ఎన్నికల సమయంలో అలాంటి ఆస్తులు కొనుగోలు చేయడం అంటే కేవలం వాళ్ళకు ఆర్థికంగా కొంత సపోర్ట్ ఇచ్చే అంశం కూడా అనే అంశం కూడా ఒక టీడీపీలో ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో ఆయన కేవలం తన అవసరాల నిమిత్తం తన సొంతంగా భూమి కొనడా లేదంటే పార్టీ పరంగా ఇతర సంబంధాల వ్యవహారాల నిమిత్తంలో కొన్నాడనేది కూడా ఇప్పుడు కాస్త టీడీపీలో హాట్ టాపిక్ మరి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే మహిళ ఆరోపిస్తున్నారో ఈ ఆరోపణ వెనుక బలం చేకూరడానికి కూడా ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ఈ మహిళ మొదటి నుంచి టీడీపీలో క్రియాశీలకంగా లేనట్టు తెలుస్తుంది. ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా పార్టీలో టికెట్ లభించేంత స్థాయి లీడర్గా ఉన్నారా లేనది కూడా పార్టీ తేల్చాలి. అయితే ఈ మహిళ రైల్వే కోర్టు కాన్స్టిట్యూన్సీ చెందినప్పటికీ కూడా అక్కడ ప్రధానంగా మొదటి నుంచి టికెట్ లాగిస్తూ కొంత లీడర్లు ఉన్నారు. ఎన్నికల ముందు కూడా గత 5 నెలలు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సమయంలో నరసింహప్రసాద్ లాంటితో పాటు మరికొంత నేతలు మాత్రం ఇక్కడ ఎన్నిక ప్రచారించారు. వీరందరికీ కూడా అటువైపు విశ్వనాథ్ నాయుడు కావచ్చు లేదా మరికొంత నేతలు కావచ్చు. అయితే ఈ మహిళ పేరు ఎక్కడ కూడా గతంలో వినిపించలేదు కూడా కొంత టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మహిళ నిజంగా ఎవరైతే వేమన సతీష్ ఉన్నాడో అక్కడ ఎందుకంటే వేమన సతీష్ కొంత రాజంపేటకు చెందిన వ్యక్తి. ఈయన ఇప్పటికి కూడా కొంత మూలాలు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో నిజంగా ఎందుకంటే ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎన్నికల ముందు పాల్గొన్నారు కాబట్టి వేమన సతీష్ ఆ మహిళ దగ్గర డబ్బులు తీసుకున్నాడా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా పార్టీ నిర్ణయించాలి. సో ఈ నేపథ్యంలో రాజంపేట లేదంటే కడప జిల్లా, అన్నమయ్య జిల్లాతో పాటు టీడీపీ లీడర్లకు కొంత సమాచారం అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంపై కొంచెం తేల్చాలంటూ కూడా కడప జిల్లా అధ్యక్షుడు కూడా సమాచారం నుంచి దానికి విచారణ చెప్పాలని కూడా తెలుస్తుంది. అయితే నిజమా కాదనేది తేలాల్సి ఉంది సౌమ్య. శివ, మనం చూస్తున్నాము డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు వేమన సతీష్ అనుచరులు అని చెప్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు ఎక్కడైనా పార్టిసిపేట్ అది మనం చూసామా? ఇప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఇప్పటివరకు లభించలేదు. అయితే సౌమ్య కొంత ఎవరైతే సుధామాదేవిని కొన్ని ఆరోపిస్తున్నారో మా దగ్గర తీసుకున్న తర్వాత మనం చంపేస్తామంటూ బెదిరించారు, మమ్మల్ని కిడ్నాప్ చేశారు, మమ్మల్ని కొట్టారంటూ పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళడానికి కూడా చేయలేదు, తీసుకెళ్లేదు అంటూ కూడా కొంత చేసింది. అయితే నిజంగా ఒకవేళ ఇలాంటి పరిస్థితి జరిగి ఉంటే ఖచ్చితంగా ఇంతకుముందే మీడియా ముందుకు రావాలి. ఒకవేళ మీడియా ముందుకు రాకుండా వీరు అడ్డుకున్నారా లేదా కూడా తేలాలి. సో ఈ నేపథ్యంలో ఈ మహిళ చేస్తున్న ఆరోపణలు నిజమా కాదనేది వేమన సతీష్ కావచ్చు లేదంటే ఆమె ఎవరైతే పేరు ప్రస్తావిస్తున్నారో కస్తూరి విశ్వనాథ్ నాయుడు, వారితో పాటు జగన్మోహన్ రాజు, చెంగల్రెడ్డి, సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి తెలిసిండాలి. ఎందుకంటే ఆమె ఆరోపిస్తున్నారు కాబట్టి వీళ్ళని ధృవీకరించాలి. ఇప్పటి వరకు కూడా ముగ్గురు సీనియర్ లీడర్ కూడా ధృవీకరించాలి. వీటితో పాటు లేదంటే ఎవరైతే వేమన సతీష్ ధృవీకరించాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరు మీడియా ముందుకు రాకపోవడంతో ఖచ్చితంగా ఇది కొంత పార్టీ అధిష్టానం దృష్టి సారించి వీటిని తేల్చాల్సి ఉంది సౌమ్య. శివ, మరోవైపు మనం చూస్తున్న ఇటు రైల్వే కోడూరుకి సంబంధించి టీడీపీ నేతలు కూడా ఇంకా స్పందించలేదని చెప్తున్నారు. స్పందించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే రైల్వే కోడూరులోకి ఇప్పటి వరకు అయితే మాత్రం సీనియర్ లీడర్గా కస్తూరి విశ్వనాథ్ ఉన్నాడు. వీటితో పాటు ప్రస్తుతం అడా అధ్యక్షుడిగా ముక్కా రూపాంతరుడు ఆయన ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధినేత చంద్రబాబు నాయుడు వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా సీనియర్ నేత విశ్వనాథ్ నాయుడుతో పాటు ఎవరైతే అడాధ్యక్షుడు ముక్క రూపాంతరుడు, సో ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా విచారణ చేపట్టి, ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో కస్తూరి విశ్వనాథ్ సీనియర్ నేత కావడం, సో ఈ నేపథ్యంలో ఆయన పేరు చెప్పడం ఖచ్చితంగా ఇది ధృవీకరించాలి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు మీడియా ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఎవరైతే సుధామాధవి ఆరోపిస్తున్నారో ఈ ఆరోపణలకు ఖచ్చితంగా ఈ లీడర్లో ఎవరైతే పేర్లు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు మీడియా ముందుకు వస్తే ఈ అంశం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సౌమ్య. శివ, అంటే ఇప్పుడు తను చెప్తుంది కదా, ఇందాక మనం మాట్లాడినప్పుడు సుధామాధవి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, గతంలో మీరు 53 days మీరు జైల్లో ఉన్నప్పుడు నేను కంటిన్యూస్గా నియోజకవర్గంలో దీక్ష చేశాను, నిరాహార దీక్ష చేయడం జరిగింది అని చెప్పి నియోజకవర్గంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేశాను నేను అని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో టీడీపీ నేతలేమో ఒకవైపు తను ఎక్కువ తిరిగినటువంటి దాఖలాలు కూడా లేవని అంటున్నారు. అంటే వాస్తవాలను మనము ఏ విధంగా చూడవచ్చు అని అంటారు? అంటే ఎందుకంటే రైల్వే కోర్టు ప్రముఖంగా అది ఎస్సీ నిధులకు కడతో ఖచ్చితంగా ఎస్సీ నిధులకు అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన నేతలంతా కూడా ఎవరైతే ముఖ్యమైన నేతలతో పాటు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జితో పాటు
టికెట్ ఆశిస్తున్న నేతలు ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వీటితో పాటు ఎవరైతే ఉన్నారో పంతగాన ప్రసాద్ టికెట్ రాకపోయినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే సుధామాధవి టికెట్ ఆశించాను, టికెట్ లభించే అవకాశం ఉందని ప్రచారం పాల్గొన్నాను అన్న నేపథ్యంలో నిజంగా టికెట్ లభించే అవకాశం ఉంటే నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత కూడా ఆమె ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పాల్గొన్నట్టు కూడా ఎవరు నేతలు ధృవీకరించలేదు. ఒక స్థానిక మహిళగా ఎక్కడా కూడా తమ పేరు ఎన్నికల సమయంలో వినిపించిన దాఖలాలు కూడా లేవనే స్థానికంగా మనకు ప్రభుత్వం వినిపిస్తుంది. అయితే ఈ మహిళ మాత్రం నేను చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా నేను 53 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను, ప్రతిరోజు కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నానంటూ చెప్తున్నారు. వీటికి సంబంధించి కూడా ఇప్పటివరకు నేతలు ధృవీకరించలేదు. నిజంగా ఈ మహిళకు తెలుగుదేశం పార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయా, ఈ నియోజకవర్గంలో నిజంగా అంత సీనియర్ లీడరా అనేది మాత్రం పార్టీ ధృవీకరించాలి. ఇప్పటివరకు అయితే మాత్రం సీనియర్ లీడర్లు ఎవరు కూడా సుధామాధవి చేస్తున్న ఆరోపణలు ఎవరు కూడా ధృవీకరించలేదు. ఇప్పటి వరకు వాటిని ఖండించలేదు కూడా. అంటే ఖచ్చితంగా ఈ లీడర్లు స్పందిస్తే తప్ప ఈ అంశం వెలుగులోకి అవకాశం ఉండదు సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు సుధామాధవి చేస్తున్నటువంటి ఆరోపణల వెనుక వారి వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటు వేమన సతీష్ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఎన్నో చెప్తూ ఉన్నారు. ఒకవైపు భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్కి కూడా చూపిస్తున్నారు. మరోవైపు వేమన సతీష్ వ్యవహారం చూస్తూ ఉంటే ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వంకి సంబంధించి ఒకవైపు ఇన్వాల్వ్డ్గా లేరు అనే మనకు తెలుస్తోంది. కాబట్టి మరి టీడీపీ అధిష్టానం దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, సుధామాధవికి న్యాయం జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది, వాస్తవ పరిస్థితులు ఇంకా తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.